హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మొక్కజొన్న గింజలతోటి చాట్ చేసి చూపిస్తాను. దానికోసం నేను 2 మొక్కజొన్నలను తీసుకున్నాను. అది బాగా శుభ్రం చేసి గింజల్ని ఒలుచుకొని ఒక పాన్లో ఉడకపెట్టి పెట్టుకున్నాను. 3 to 4 విజిల్స్. అందులో కొద్దిగా ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకొని ఒక పాన్ తీసుకున్నాను. ఆ పాన్లో నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మీరు నెయ్యి బదులు ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే కమ్మగా టేస్టీగా ఉంటుందని నేను నెయ్యి వేసాను. మీరు ఆయిలే కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఆ నెయ్యి మొత్తం అంతా బాగా హీట్ అయ్యాక నేను అందులోకి కొన్ని పోపు గింజల్ని వేసాను. పోపు గింజలు బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా. తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చితో పాటుగా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ధనియాలు వేసుకున్నాను. మీకు ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలండి. ధనియాలు మనకి తినేటప్పుడు బాగా టేస్టీగా కమ్మగా అనిపిస్తుంది. ధనియాలు ఎక్కువ వేసుకోకూడదండి, కొన్నిగానే వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకున్నాను. బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నాను. వెల్లుల్లిపాయతో పాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు వేసాను. తర్వాత మనం ఇందాక పక్కన ఉడకపెట్టి పెట్టుకున్న కార్న్ గింజల్ని అందులో వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ సాల్ట్ ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. దాంతోపాటుగా కొద్దిగా నేను కారం వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసి కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మనకి నిమ్మకాయ కూడా కొద్దిగా పిండుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు. మీరు పులుపును బట్టి పిండుకోవచ్చు. నేనైతే మొత్తం పిండలేదు, కొద్దిగానే పిండుకున్నాను. ఇలా దీన్ని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. పిల్లలకి మంచి స్నాక్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. మనకి ఇలా రోస్ట్ అవ్వడం వల్ల సాల్ట్ వేసాం, అలాగే కారము, కొత్తిమీర, ధనియాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలు కదండి. ధనియాలు, నెయ్యి, కొత్తిమీర, సాల్టు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల మనకి ఇవన్నీ నెయ్యిలో మగ్గడం వల్ల మనకి అది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా మనము అలాగే ఉప్పు కారం పెట్టుకొని తింటాము, లేదంటే ఉల్లిపాయ టమోటా ఇలా చాట్ లాగా చేసుకొని తింటాము. ఇలా మీరు ఫ్రై చేశారంటే చాలా బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.